ప్రేక్షకులకు నమస్కారం, శుభోదయం. చాలా మంది శని దోషప్రదుడు అని భావిస్తూ ఉంటారు. ఉన్న 9 గ్రహాల్లో శని ఇచ్చే ఫలాలు అద్భుతమైనటువంటి ఫలాలు. కానీ సనాతనంలో, ఆధునికతలో అనేక భయాందోళనలకు గురవుతూ ఉన్నారు. సామాన్యంగా ఏలినాటి శని నడుస్తున్నప్పుడు మనిషి తన యొక్క జీవన విధానాన్ని, జీవితం యొక్క అర్థాన్ని తెలుసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది అని ఆనందించాలి. ఆ యొక్క దశను ఆస్వాదించాలి. శరీరాన్ని కష్టపెట్టకుండా గ్రహం యొక్క ప్రభావం తొలగాలి అంటే ఏ విధంగా జరుగుతుందండి? మనిషి ఆలోచన మారాలి, ఆచరణలో మార్పు రావాలి. అలాగే గ్రహాల యొక్క స్థితిగతులు, వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత జాతకంలో శని యొక్క ప్రభావం మనకు ఎంతవరకు ఉంటుంది, ఆ శని దోషప్రదుడా లేకపోతే శని ఉన్న స్థానాన్ని బట్టి, శనికి ఉన్నటువంటి గ్రహాల యొక్క దృష్టులను బట్టి కూడా ఈ ఏలినాటి శని ప్రభావం అనేది అంత ప్రభావితం చేయదు. కానీ చాలా మంది అపోహలకు గురై లేనిపోని వాళ్ళకి లోపల ఇప్పుడు నాకు ఏలినాటి శని అట, పంచాంగంలో ఇట్లా రాసింది, జ్యోతిష్కులు ఇట్లా చెప్పారు, ఆ టీవీలో ఇలా చెప్పారు, ఈ టీవీలో ఇలా చెప్పారు అని చెప్పేసి ఆ భయంతో మీరు ఇంకొంచెం సమస్యలు తెచ్చుకుంటున్నారని చెప్పేసి నా ఉద్దేశం. ఇక ముఖ్యంగా శని జన్మస్థానంలో కానీ, ద్వితీయంలో కానీ, వ్యయస్థానంలో కానీ కనుక సంచరిస్తున్నప్పుడు మనం దాన్ని ఏలినాటి శనిగా పరిగణలోకి తీసుకుంటాం. అలాగే కుంభం, మకర రాశి వాళ్ళకి ఈ ఏలినాటి శని ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది. రానున్న కాలంలో ఇప్పుడు ఈ మకర రాశి వారికి ఇప్పుడు ఏలినాటి శని నడుస్తూ ఉంది. కానీ జన్మతః మనం జన్మించిన సమయానికి శని ఉన్న స్థానాన్ని బట్టి ఈ ఏలినాటి శని దోషని జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. అంతే తప్ప శని ఏ స్థానంలో ఉన్నాడు, ఇప్పుడు నాకు జన్మంలోకి వచ్చేసాడు, ఏమైపోతుందో ఈ అపోహలకి, భయాందోళనకి గురవలసినటువంటి పరిస్థితి ఏమీ లేదు. ప్రతిదానికి కూడా ఒక నివారణ ఉపాయం ఉంది. శనికి శుభగ్రహ వీక్షణ ఉన్నప్పుడు కానీ, అలాగే కుజుడు సంబంధించిన రాశికి శని సంబంధం కలిగి ఉన్నా కానీ, ఇక ఏలినాటి శని అంటారు, అలాగే అర్ధాష్టమ శని అంటారు, కంటక శని అంటారు. కాబట్టి శని గురించే ఎందుకు ఆ విధంగా మాట్లాడుకుంటున్నారో చాలా మందికి ఒక భయాందోళనకి గురి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. శని మన జీవనానికి కారకుడు. శని యొక్క దశ వచ్చింది అంటే ఒక యోగాన్ని కలుగజేస్తాడు. కాకపోతే శనిలో శని అంతర్దశ, అలాగే శనిలో శుక్ర అంతర్దశ కానీ, శుక్ర మహార్దశలో శని అంతర్దశ కానీ వస్తే కనుక వాళ్ళకి విపరీతమైన రాజయోగం అని కూడా జ్యోతిష్ శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఇక్కడ శాస్త్రాన్ని అన్వయించుకోవటం లోపం తప్పించి దీని యొక్క ప్రభావం ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పుడు ఉన్నటువంటి మానవుడు ఏ విధంగా మన మనుగడని మనం సాధించాలి, మనం ఏ విధంగా ఈ యొక్క శనికి అనుగ్రహ పాత్రుడు అవ్వాలి అనే ఆలోచన అనేది కోల్పోతూ ఉన్నాం. అది వివేచనమా, వివేకమా అర్థం కాని పరిస్థితిలో ఒక మనిషి ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే మనకు ఎదుర్కొంటూ ఉంటాయో, ఒకవేళ దశలో కానీ, అంతర్దశలో కానీ, లేకపోతే జాతకంలో శని బాగుండలేదు అనుకుందాం, తను ఒక డిప్రెషన్కు లోనయ్యేటటువంటి పరిస్థితి నెలకొంటుంది. మానసిక పరమైనటువంటి ఒక ఆందోళన. అలాగే కనుక చంద్రుడి యొక్క వీక్షణ ఉంటే కనుక ఇంకా విపరీతమైనటువంటి ఆ యొక్క ఇది కలుగుతూ ఉంటుంది. అలాగే నేనేదో ఇప్పుడు నాకు ఈ జీవితంపై విరక్తి కలిగిపోతుంది, నేను ఇక దీన్ని తట్టుకోలేను అని చెప్పేసి ఆ తొందరపాటుతనంలో, కాబట్టి ఆ కొంచెం క్షణాల్లోనే, ఎందుకంటే ఒక 2.5 ఒక చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి కూడా ఈ సూసైడ్స్ అనేవి కూడా జరుగుతూ ఉంటాయి.
ఎందుకంటే శని జీవన కారకుడని ఇందాక మనం చెప్పడం జరిగింది. కాబట్టి ఆ జీవన మనుగడకి తాను ఈ ఒక్క రోజు ఈ 2 రోజులు కనుక నేను అధిగమిస్తే కనుక ఈ సమస్యకు నాకు ఒక నివారణ దొరుకుతుంది అనే వివేచాన్ని ఆలోచనని కూడా కోల్పోతున్నాడు. కాబట్టి అటువంటి ఈ దురాలోచనలకు కానీ దుష్ప్రభావాలకు కానీ ఎవరు లోను కావద్దని మీకు ఈ ఛానల్ ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. ఇక శని ఈ యొక్క ఇది చతుర్థ స్థానంలో ఉంటే కనుక దీన్ని అష్టమ శని అంటాం, అలాగే అర్ధాష్టమ శని అంటారు. అలాగే అష్టమంలో కనుక శని సంచారం కనుక ఉంటే కనుక ఈ ప్రతి రాశిలో కూడా 2.5 సంవత్సరాల పాటు ఈ యొక్క శని గమనం అనేది ఉంటుంది. కాబట్టి దాన్ని మనం దోషప్రదంగా ఏమీ తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఒక దోషం ఉన్న గ్రహానికి జపదాన తర్పణాదులు ఎప్పుడూ చేయకూడదు. చాలా మంది చేస్తున్నటువంటి పొరపాటల్లా ఇది ఒకటే. కాబట్టి ఎప్పుడైతే మన శత్రువు ఉన్నాడో ఆ శత్రువుని క్షమించాలి, శత్రువుడికి కృతజ్ఞతలు చెప్పాలి. నేను ఏదైతే చేశానో అది నేను నీకు హాని చేసి ఉండొచ్చు ఈ జన్మలో కానీ గత జన్మలో కానీ, కాబట్టి నేను ఇవన్నీ కూడా మర్చిపోతున్నాను, నన్ను క్షమించు అని చెప్పేసి ఆ విధంగా భగవంతుడిని మనం ప్రార్థించాలి. ఈ రోజున మనం ఉన్న ఈ స్థితికి మనం భగవంతుడికి కృతజ్ఞత చెప్పడం అనేది చాలా మంది మర్చిపోతూ ఉన్నారు. దానివల్ల కూడా కొన్ని రకాలైనటువంటి దోషాలు అనేవి మనకు ఆపాదిస్తూ ఉంటాయి. అలాగే కొన్ని పరదోషం చేయడం వల్ల కూడా మనకి ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. పనుల వల్ల మనం అవమానం పడుతున్నాం అంటే కూడా ఈ యొక్క శని ప్రభావం అనేది ఉంటుంది ఖచ్చితంగా. కాకపోతే ఈ జన్మశని, అర్ధాష్టమ శని, అష్టమ శని, లాభస్థానంలో ఉన్నటువంటి శని, అలాగే వ్యయస్థానంలో ఉన్నటువంటి శని, ఇలాగా శని గురించి విపరీతమైన పేర్లు పెట్టేసి విపరీతమైన దోషాలను ఆపాదించేసి ఆ విపరీతమైనటువంటి భయాందోళనకు ఎవరైతే గురవుతున్నారో వాళ్ళకి నాది ఒకటే సూచన, దానికి చిన్న ఉన్నటువంటి ఒక ఎఫర్మేషన్ ఉంటుంది. ఆ ఎఫర్మేషన్ కనుక మనం చదువుకుంటే కనుక ఆ శని యొక్క ప్రభావం నుంచి మనం కోలుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఏవో తీసుకెళ్లిపోయి నవగ్రహాల దగ్గర ఆ శని దోషం ఉంది, శని త్రయోదశి ఉంది అని చెప్పేసి తండోపతండాలుగా వెళ్ళిపోవటం, ఆ నూనెని తగలేసేయటం, ఆ నువ్వుల్ని తగలేసేయటం. ఎంత ఉత్పత్తి చేయాలంటే ఒక రైతు ఎంత కష్టపడుతుంటాడండి. వ్యవసాయానికి కూడా కారకుడు శని. కాబట్టి ఆ నువ్వులు ఎవరికైనా ఇస్తే, లేకపోతే ఒక ఆవుకు పెడితే ఆ ఆవుకి ఆహారం లభిస్తుంది. అలాంటి మంచి పనులు చేయండి. అంతే తప్ప ఏదో నవగ్రహాల దగ్గరికి వెళ్ళిపోయి ఆ శని మొత్తం మీద నూనె పోసేసి ఆ నవగ్రహాలన్నీ కూడా అపరిశుభ్రంగా చేసేసి ఆ రోజే చెయ్యాలని చెప్పేసి విపరీతంగా వెళ్ళిపోయి ఇలాంటి అపోహలకు అందరూ కూడా దూరంగా ఉండాలని చెప్పేసి ఆరాధన చేయండి, అర్చన చేయండి. స్వామివారికి శుభ్రంగా కొంచెం నూనె ఆ విగ్రహం తడిసేంత ప్రమాణం, అంతే తప్ప లీటర్ నూనె పోసేసి కిలో పావు నువ్వులు పోసేసి కొన్ని నువ్వులు అష్టోత్తరానికి సంబంధించిన 108 గింజలు తీసుకోండి చాలు. అవి కూడా నల్లటి నువ్వులే ఉండాలి. ఇవాళ రేపు అన్ని ఎర్ర నువ్వులు వాడుతున్నారు. కాబట్టి శనికి ఆ ప్రీతి అయినటువంటిది నల్లని వస్త్రము, నల్లని ఇది, అలాగే లవణం, పుష్మాండం, ఇనుము పాత్ర, పత్తి గింజలు, ఇలాంటివన్నీ కూడా. సో అలాంటివి పత్తి గింజలు ఉన్నాయి. మీరు ఎవరైనా వ్యవసాయం పత్తి పండించే రైతుకి దానం చేయండి. అతనికి మీరు సహకారం అవుతారు. అతనికి కొంత ఆదాయాన్ని మీరు సౌపార్జన చేసిన వాళ్ళు అవుతారు. అలాంటి ఒక సత్ప్రవర్తన కలిగినటువంటి ఒక మంచి సమాజానికి మేలు చేకూరే విధంగా చేయండి. అంతే తప్ప అనవసరంగా మీరు ఏదో బ్రాహ్మణకు పత్తి గింజలు ఇచ్చేసి ఆ పత్తి గింజలు ఆయన తీసుకెళ్లి పారేసేయటం, ఇలాంటివన్నీ కూడా. ఎందుకంటే మీరు ఏదైనా ఒక బ్రాహ్మణుడికి ఇస్తున్నారంటే కనుక అది అతను సద్వినియోగం చేసుకునే విధంగా ఉండాలి. ఒక నల్లని మంచి కంబళి ఇవ్వండి, రగ్గు లాంటిది, మంచి క్వాలిటీ తీసుకోండి. దానం చేసేటప్పుడు ఎప్పుడు కూడా మంచిది ఉండాలి, స్వచ్ఛమైనది ఉండాలి, మీ మనసు కూడా స్వచ్ఛంగా ఉండాలి, మీరు కూడా పవిత్రంగా ఉండాలి. ఆ తీసుకునే అతను కూడా ఒక పవిత్ర భావంతో ఉండాలి. అతను తృప్తి చెందే రకంగా మీరు ఇవ్వగలగాలి. కాబట్టి ఎప్పుడైనా మనం ఎవరికైనా ఒకటి ఇస్తున్నాము అంటే కనుక మనం ఏదైతే వాడుతున్నామో, మన కోసం ఏదైతే ఒక మంచిది మనం ఏరి కోరి తెచ్చుకుంటామో అటువంటి దాన్నే తీసుకెళ్ళి మనం దానం చేయాలి తప్ప మనసులో మీకు ఒక రకమైన ఆలోచన ఇచ్చేది ఏదో ఇవ్వాలి కదా అని ఇచ్చేయటం, ఇలా చాలా చాలా వేస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, అంటే చాలా వృధా ఖర్చులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా శని. అలాగే శనికి సంబంధించిన విషయాల్లో మనం చాలా చెప్పుకోవచ్చు. కారకత్వ విషయాల్లో చెప్పుకోవచ్చు, ఆలస్యం, మందగమనం,
అలాగే ఎక్కడైనా కాకులు సంచరిస్తున్న చోట వెళ్ళి మీరు కాకులకి ఆహారం పెట్టండి. శుభ్రంగా మనం అన్నంలో నువ్వులు కలిపి పెడుతూ ఉంటారు. పిండ ప్రధానప్పుడు మామూలప్పుడు కూడా పెట్టండి. పెద్దవాళ్ళకి వాళ్ళ పేరు చెప్పి అన్నంలో కలిపి కాకులకు ఆహారంగా పెట్టండి. అలాగే కుక్కలకు పెట్టండి, నల్ల కుక్కలకు పెట్టండి, నల్ల ఆవుకు పెట్టండి. ఇలా అనేక రకాలైనటువంటి ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో ఇంకా మనం ముందుకు చాలా చెప్పుకుంటాము. మనకి సమయం తక్కువగా ఉండడం వల్ల ఈ రోజున మనం ఏలినాటి శని యొక్క దోషానికి సంబంధించినటువంటి భయాందోళనకు ఎవరు గురి కావద్దు అనే విషయం గురించే మనం ఈ శని చర్చా కార్యక్రమం చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. సర్వేజన సుఖినో భవంతు.